వేరే ఓన్లీ కార్యకర్తల కింద లెక్క. ఇద్దరికి అభిప్రాయాలు కనుక కలిసినాయంటే తప్పకుండా కలవచ్చు. ముందు నుంచి జనసేన నాయకుడు చెప్తూ వచ్చింది ఏమంటే, నాకు ముఖ్యమంత్రి సీటు నాకు ఇమీడియట్ పోయి కూర్చోవాలనే ఆశ లేదు, మంచి నాయకత్వం రావాలి, ప్రజలకు మంచి చేసే నాయకులు ఉండాలి అని ఆయన ఎప్పుడు చెప్తూ వచ్చాడు. యూపీలో అఖిలేష్ యాదవ్ గారు, మాయావతి గారు ప్రపంచంలో ఏ నాయకులు కొట్లాడని విధంగా కొట్లాడారు, కలిసినారు. వాళ్ళు ఎందుకు కలిశారు? బీజేపీని ఓడగొట్టాలని. సో అదేవిధంగా ఇక్కడ కూడా కలిసేదానికి అవకాశాలు ఉంటాయి. దానికి మేము కార్యకర్తలుగా మేము చెప్పలేము, అది లీడర్స్ దే హ్యావ్ టు టేక్ ది డిసిషన్. బట్ ఇప్పుడేమో డెఫినెట్గా నేను చెప్పగలుగుతున్నాను, కార్యకర్తల్లో నాయకుల్లో కొద్దిగా సదుపాయం రెండు పార్టీల్లో కొద్ది వరకు వచ్చిందనేది మాత్రం 100% అది మామూలుగా మార్చిలో డిసిషన్ తీసుకోవచ్చు అనుకుంటారు ఎవరు కానీ. ఎందుకంటే నంబర్ గేమ్ ఉంటుంది, అంటే కలవటం అనేది ఇదే ఉంటుంది. ముఖ్యంగా మాకెన్ని సీట్లు ఇస్తారు ఇదే ఉంటుంది మామూలుగా కలవటం అనేది. ఆ కలవటం అనేది డిసిషన్ లీడర్లు తీసుకున్నారంటే ఆ సీటింగ్ మార్చిలోనే కూర్చుంటారు. అది ప్రాబ్లీ అది ఉంటుంది. ఇది జరుగుతున్న సత్యం. ఇది మరి నేను కొత్తగా చెప్పేది కాదు, ఇట్స్ రియాలిటీ. టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ చేసినటువంటి వ్యాఖ్యలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. మళ్ళీ మీరు ఎలక్షన్ గేమ్ మొదలు పెట్టారు. ఒకవైపున జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కనీసం ఒక చిన్న పార్టీ కార్పొరేటర్ కౌన్సిలర్ పదవి మా వాళ్ళకి ఎవరికి ఆశించకుండా మీకు సంపూర్ణంగా మీకు సహకారం అందిస్తే, మేము వదిలేసిన మాకు వద్దనుకున్న రాజ్యసభ సీట్లు తీసుకొని టీజీ వెంకటేష్ అనే ఒక వ్యక్తి పర్యావరణాన్ని అడ్డగోలుగా మీ వ్యర్థాలని నదుల్లో కలుషితం చేసే కర్నూలు పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్ పిచ్చిగా మాట్లాడితే చెప్తా ఉన్నాం. పనికి మాలినవి మాట్లాడతాం మానేసి పనికి వచ్చేవి మాట్లాడతాం నేర్చుకోండి టీజీ వెంకటేష్ గారు. మేము వద్దనుకుంటే పడేసిన రాజ్యసభ సీటుకి నువ్వు మాట్లాడుతున్నావు, జాగ్రత్త. ప్రజల మనోభావాలతో ఆడుకోకు, తెలిసి తెలియకుండా మాట్లాడుకో. పెద్ద మనిషి అని మర్యాద ఇచ్చాను, నువ్వు అదుపు తప్పి మాట్లాడితే నేను వేరే వ్యక్తిని గుర్తుపెట్టుకోండి. పెద్దరికం నిలబెట్టుకోండి, ఇష్టానికి మాట్లాడకండి. మీరు